Title of today's editorial: Agony of Exit. Agony అంటే అర్థం ఏంటమ్మా? Agony అంటే పెయిన్. Agony అంటే అర్థం ఏంటి? పెయిన్. సో ఎగ్జిట్ అంటే ఏంటమ్మా? జాబ్లోంచి, తన పొజిషన్ నుంచి బయటికి రావడం. ధన్కర్స్ రెసిగ్నేషన్ యాజ్ VP ఈజ్ అ సెట్ బ్యాక్ ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ధన్కర్స్ రెసిగ్నేషన్ యాజ్ VP, వైస్ ప్రెసిడెంట్గా ఆయన రిజైన్ చేయడం అనేది పార్లమెంటరీ డెమోక్రసీకి ఒక రకమైన ఎదురు దెబ్బ అని అర్థం. సో ఎందుకు ఆయన రెసిగ్నేషన్ అనేది ఎదురు దెబ్బ అని అంటున్నారు అనేది మనం ఒకసారి చూద్దాము. ఏ కాంటెక్స్ట్లో ఆయన రిజైన్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి గమనిద్దాము. మనకి ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇలా సడన్గా తన పదవీకాలం పూర్తవ్వక ముందే రిజైన్ చేయడం అనేది ఇది థర్డ్ టైము. ఇంతకు ముందు ఇద్దరు చేశారు. కాకపోతే వాళ్ళిద్దరూ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసమని వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సో వాళ్ళ ఉద్దేశం వేరు, కానీ హెల్త్ రీజన్తో రిజైన్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి. సో ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ద అబ్రప్ట్ డెసిషన్ బై జగదీప్ ధన్కర్ టు రిజైన్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైజెస్ సెవరల్ క్వశ్చన్స్ about the relationship between the executive and parliament. The abrupt అంటే ఏంటమ్మా? సడన్గా తీసుకున్న నిర్ణయం బై జగదీప్ ధన్కర్ టు రిజైన్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది సెవరల్ క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద పార్లమెంట్. పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి చాలా ప్రశ్నలు అనేది లేవనెత్తుంది. అసలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు, మళ్ళీ పార్లమెంట్ అంటారు ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియాలో ప్రధానంగా అసలు రోల్ ఏమీ లేదు. ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే తన ప్రెసిడెంట్కి హెల్త్ బాగాలేకపోయినా సడన్గా ప్రెసిడెంట్ పదవికి వేకెన్సీ వచ్చినా, గ్యాప్ వచ్చినా అప్పుడు ఆయన హీ విల్ స్టెప్ ఇన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదర్వైజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియాలో సిగ్నిఫికెన్స్ లేదు. కాకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ది ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంటారో వాళ్ళే ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్పర్సన్గా ఉంటారు. అందుకని ఇక్కడ పార్లమెంట్ కాంటెక్స్ట్ అనేది వచ్చింది. అదర్వైజ్ పార్లమెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కాదు, కానీ రాజ్యసభ చైర్పర్సన్గా, అంటే జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్పర్సన్గా ఉన్నారు కదా. సో ఆటోమేటికల్గా ఆయన రాజ్యసభ చైర్పర్సన్గా కూడా ఉంటారు. సో ఆయన రాజ్యసభ చైర్పర్సన్గా ఉన్న ఆయనకి ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్కి మధ్య ఇష్యూస్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆల్సో ఇన్ ఫోకస్ ఆర్ ద డైనమిక్స్ విత్ ఇన్ ద రూలింగ్ బీజేపీ. అసలు విత్ ఇన్ బీజేపీ, రూలింగ్ బీజేపీలో ఇంటర్నల్ డైనమిక్స్ కూడా మనకి ఫోకస్లోకి వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఏం జరుగుతుందనేది మనం గమనిద్దాం. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అదే మీకు చెప్పాను ఇప్పుడు. మిస్టర్ ధన్కర్ ఈజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద రిపబ్లిక్ టు రిజైన్ దిస్ వే. చెప్పాను మీకు, ఈ రకంగా రిజైన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. సమ్ ఆఫ్ హిస్ ప్రీడెసెసర్స్ హూ రిజైన్డ్ బిఫోర్ కంప్లీటింగ్ దేర్ టర్మ్ హ్యాడ్ ద రీజన్ ఆఫ్ మూవింగ్ ఆన్ టు గెట్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కోసమని రిజైన్ చేశారు తప్పితే వేరే కారణంతో రిజైన్ చేయలేదు. ప్రీడెసెసర్ అంటే అర్థం ఏంటమ్మా? ఈయనకంటే ముందు ఉన్న వాళ్ళని మనం ప్రీడెసెసర్స్ అంటాం. సో సమ్వన్ హూ ప్రిసీడెడ్ హిమ్, తనకంటే ముందు ఆ పదవిలో ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట. ఈ రకంగా రిజైన్ చేసిన వ్యక్తి జగదీప్ ధన్కర్ ఒక్కలే. వైల్ హిస్ రెసిగ్నేషన్ లెటర్ సైట్స్ హెల్త్ రీజన్స్, ఇట్ ఈస్ క్లియర్ దట్ హిస్ డెసిషన్ వాజ్ డ్రివెన్ బై అదర్ ఫ్యాక్టర్స్ విచ్ రిమైన్ స్పెక్యులేటివ్ అట్ దిస్ పాయింట్. ఆయన రెసిగ్నేషన్ లెటర్లో ఏమని చెప్పారు? హిస్ సైట్స్ అంటే రీజన్గా చూపించడం, హెల్త్ రీజన్స్ని ఆయన కారణంగా చూపించారు. అయినప్పటికీ ఇట్ ఈస్ క్లియర్ దట్ హిస్ డెసిషన్ వాజ్ డ్రివెన్ బై అదర్ ఫ్యాక్టర్స్. హెల్త్ రీజన్స్ వల్ల ఆయన రిజైన్ చేశారని చెప్పడం కొంచెం నమ్మశక్యంగా లేదు. లుక్స్ లైక్ ఇట్ వాజ్ డ్రివెన్ బై అదర్ ఫ్యాక్టర్స్ విచ్ రిమైన్స్ స్పెక్యులేటివ్ అట్ దిస్ పాయింట్. స్పెక్యులేటివ్ అంటే అర్థం ఏంటి? అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకు క్లియర్గా తెలీదు. స్పెక్యులేషన్ అంటే మా ఊహాగానాలే. ఓకే, అదర్ ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయని చెప్పి మనం యాజ్ ఆఫ్ నౌ స్పెక్యులేట్ చేయడమే తప్పితే పలానా రీజన్ వల్ల ఆయన రిజైన్ చేశారని మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ లేదు. What is evident is that some of the developments on Monday had snowballed into a situation in which Mr. Dhankar found exit to be the only viable path. What is evident? Evident అంటే అర్థం ఏంటమ్మా? ఎవిడెంట్ అంటే విజిబుల్, క్లియర్,
అపరెంట్ అంటే బయటికి ఏది క్లియర్గా తెలుస్తోంది అంటే దట్ సమ్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ ఆన్ మండే డెవలప్మెంట్స్ అంటే అక్కడ అభివృద్ధి అని కాదమ్మా, జరిగిన కొన్ని సంఘటనలు అన్నట్టు. మండే జరిగిన కొన్ని సంఘటనలు హ్యాడ్ స్నోబాల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, పెద్దదైపోవడం. ఇప్పుడు స్నోబాల్ చూడండి, కొంచెం మంచు ఆ పక్కన ఇంకొంచెం మంచుతో కలిసి మనకు పెద్ద అవుతుంది, ఆ పక్కన ఉన్న మంచుతో కలిసి ఇంకా పెద్ద అవుతుంది, అలా చుట్టూ ఉన్న మంచుతో కలిసి ఎలా అవుతుంది, అది పెద్దదైపోతుంది. సో స్నోబాలింగ్ అంటే అర్థం ఏంటంటే చిన్న విషయం కాస్త ఒకటి యాడ్ అయిపోయి పెద్దదైపోవడం. అలాంటి సందర్భంలో స్నోబాలింగ్ అంటాం. సో చిన్న చిన్న ఇన్సిడెంట్స్, రకరకాల డెవలప్మెంట్స్ అన్నీ కూడా దే హ్యాడ్ స్నోబాల్డ్ ఇంటూ సిచ్యువేషన్. అవి దేనికి దారి తీసాయంటే చివరికి నేను ఈ పదవికి రాజీనామా చేయడం తప్పితే వేరే పాత్ లేదు, వేరే దారి లేదు అనే సిచ్యువేషన్కి దారి తీసింది. వయబుల్ అంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్రాక్టికల్ వర్కబుల్ పాత్. వయబుల్ అంటే ఏంటమ్మా, వర్కౌట్ అయ్యేది, ఇంకా అంతకుమించి వేరే దారి లేదు నాకు, ఇప్పుడు నేను రిజైన్ చేయకపోతే వీళ్ళే నన్ను పీకేసేలా ఉన్నారనే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అందువల్ల అది రిజైన్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు అనే పరిస్థితి క్రియేట్ అయింది. He was active in his duties as the chair on the first day of the monsoon session of parliament, and his office had also announced his public engagements for the week. ఆయన తన పదవిలో యాక్టివ్గానే ఉన్నారు. మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయింది పార్లమెంట్ది, అండ్ ఆయన ఆఫీస్ కూడా ఈ వీక్కి ఆయన పబ్లిక్ ఎంగేజ్మెంట్స్ ఏంటనేవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆఫ్టర్ ఎ హెల్త్ ఇన్సిడెంట్ ఎర్లియర్ దిస్ ఇయర్, Mr. Dhankar had returned to active public life, but nothing that had happened on Monday necessitated a health-related decision. ఆయనకి హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరిగింది, కరెక్టే. అవి జరిగిన తర్వాత ఆయన ఎయిమ్స్లో అడ్మిట్ అయ్యారు, తగ్గింది, తర్వాత వచ్చేసారు. కానీ మండే రోజు హెల్త్ పరంగా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. సో నథింగ్ దట్ హ్యాపెండ్ ఆన్ మండే నెసెసిటేటెడ్ ఏ హెల్త్ రిలేటెడ్ డెసిషన్. సో మండే రోజు సడన్గా ఆయన హెల్త్ డిస్రప్ట్ అయిపోయింది, సడన్గా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇట్లాంటివి ఏమీ జరగలేదు. సో ఆయన హెల్త్ రిలేటెడ్ డెసిషన్ తీసుకునేలా చేసేలాగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. నెసెసిటేటెడ్ అర్థం ఏంటంటే టు మేక్ సంథింగ్ నెససరీ, అంటే హెల్త్ రిలేటెడ్ డెసిషన్ తీసుకునేలాగా ఎటువంటి ఇన్సిడెంట్ మండే జరగలేదు, హెల్త్ పరంగా జరగలేదు. హవెవర్ హిస్ డెసిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆన్ మండే citing parliamentary rules were in conflict with the script that the government had prepared for the removal of a Delhi High Court judge on charges of alleged corruption. So Delhi High Court judge-ni corruption allegations-తో రిమూవ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాన్ వేసుకుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసుకున్న ప్లాన్ ప్లస్ ఈయన మండే రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్లోకి వచ్చేసాయి. రెండు ఒకదానికొకటి సింక్ అవ్వలేదు. అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ, అది మేజర్ ఇష్యూ వచ్చింది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఈ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో క్యాష్ దొరికింది, మీకు చెప్పాను కదా, అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నోట్ల కట్టలు, సగం కాలం నోట్ల కట్టలు కనిపించాయి. సో ఇతను కరప్షన్ చేశారనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏమో ఇంటర్నల్గా ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీలో కూడా ఆయన తప్పు చేసినట్టుగానే తేలింది. అతన్ని రిజైన్ చేయమని సుప్రీంకోర్టు అడిగింది, ఆయనేమో రిజైన్ చేయనన్నారు. సో అఫీషియల్గా రిమూవ్ చేయడం తప్పితే వేరే మార్గం లేదు అనే సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఈ పార్లమెంటరీ సెషన్లో అతన్ని ఎలాగైనా రిమూవ్ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రిమూవ్ చేయాలంటే మనకి ఫస్ట్ మోషన్ ప్రవేశపెట్టాలి, అంటే అతన్ని రిమూవ్ చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దానికి ఏంటంటే లోక్సభలో అయితే 100 మెంబర్స్ సిగ్నేచర్స్ కావాలి, రాజ్యసభలో అయితే 50 మెంబర్స్ సిగ్నేచర్స్ కావాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏమనుకుందంటే లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడదామని చెప్పి 100 మెంబర్ సిగ్నేచర్స్ సేకరించే పనిలో ఉంది. ఈలోపు అపోజిషన్ పార్టీ ఏం చేసింది, రాజ్యసభలో వీళ్ళు సంతకాలు పెట్టేసి 50 మంది సిగ్నేచర్స్ సేకరించేసి వీళ్ళు రాజ్యసభలో మోషన్ పెట్టేశారనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికార పార్టీ అతన్ని రిమూవ్ చేసే మోషన్ ప్రవేశపెడదాం అనుకుంటే వాళ్ళకి ఆ పేరు దక్కకుండా ఉండేందుకు అపోజిషన్ వాళ్ళు రాజ్యసభలో ప్రవేశపెట్టేశారు. సో ఎప్పుడైతే అపోజిషన్ పార్టీస్ రాజ్యసభలో 50 మందితో పని అయిపోతుంది, అది ధంకర్కి సబ్మిట్ కూడా చేస్తారు. మన రాజ్యసభ చైర్పర్సన్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన జగదీప్ ధంకర్కి అది సబ్మిట్ కూడా చేసేయడం జరిగింది. ఇక్కడ ఇష్యూ వచ్చింది. సో క్రెడిట్ వాళ్ళు తీసుకుందాం అనుకుంటే ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు తీసేసుకునే సిచ్యువేషన్ అనేది వచ్చేసింది అనమాట. ఈ సినారియోలో ఆయన రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. హిజ్ రిలేషన్షిప్ విత్ ద ఎగ్జిక్యూటివ్ హ్యాడ్ బీన్ సోరింగ్ ఫర్ ఎ వైల్, బట్ హిజ్ పొజిషన్
on judicial accountability and the relative roles of Lok Sabha and Raj Sabha in seeking it turned out to be an inflection point as it appears. గత కొన్నాళ్ళగా ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటమ్మా, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం ఎగ్జిక్యూటివ్ అంటాము. వాళ్ళతో ఆయన రిలేషన్ గత కొన్నాళ్ళగా హ్యాడ్ బీన్ సోరింగ్, అంటే దెబ్బతింటోంది, సఫర్ అవుతోంది అని అర్థం. బట్ హిస్ పొజిషన్ ఆన్ జుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ ద రిలేటివ్ రోల్స్ ఆఫ్ లోక్ సభ అండ్ రాజ్యసభ ఇన్ సీకింగ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ యాజ్ ఇట్ అపియర్స్. సో జుడిషియల్ అకౌంటబిలిటీ పరంగా ఆయన పొజిషన్, అంటే జుడిషియరీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు తప్పుపడుతున్నారు, జుడిషియరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, వాళ్ళకి అసలు అకౌంటబిలిటీ లేకుండా అవుతుంది, అంటే జవాబుదారీతనం లేకుండా జుడిషియరీని ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ మనం చూస్తున్నామని ఆయన చాలాసార్లు అంటున్నారు. అలాగే లోక్సభ మరియు రాజ్యసభ కూడా జుడిషియల్ అకౌంటబిలిటీని ఎలాగైనా సరే రిక్వెస్ట్ చేసేలాగా, రిక్వెస్ట్ చేసేలాగా, అడిగేలాగా చేయాలి, జుడిషియరీని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. ప్రాబబ్లీ ఇట్ టర్న్స్ అవుట్ టు బి అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే టర్నింగ్ పాయింట్ అన్నట్టు, మేజర్ టర్నింగ్ పాయింట్గా అది దాన్ని మనం తీసుకోవచ్చు. మిస్టర్ ధన్కర్స్ కండక్ట్ యాజ్ చైర్ ఆఫ్ రాజ్యసభ డ్యూరింగ్ ద లాస్ట్ 3 years హ్యాస్ బీన్ కాంట్రవర్షియల్. ఆయన రాజ్యసభ చైర్పర్సన్గా ఆయన ప్రవర్తన ప్రాపర్గా ఉందంటే అది కూడా కాంట్రవర్షియల్గానే ఉంది. హిస్ పార్టిసన్ అప్రోచ్ లెడ్ టు ఏ మోషన్ ఫర్ హిస్ రిమూవల్ బై ది అపోజిషన్, అనదర్ ఫస్ట్ ఇన్ పార్లమెంటరీ హిస్టరీ. ఆయన పార్టిసన్ అప్రోచ్ అంటే బయాస్డ్, అంటే ఒక పార్టీకి అనుకూలంగా, పార్టిసన్ అంటే అర్థం ఏంటమ్మా, ఫేవరింగ్ వన్ పార్టీ, ఒక పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడం, బయాస్డ్ అప్రోచ్ వల్ల కూడా ఏమైందంటే అపోజిషన్ పార్టీ అతన్ని రిమూవ్ చేయడానికి మోషన్ ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చింది. మన పార్లమెంటరీ హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట, అంటే రాజ్యసభ చైర్పర్సన్ రిమూవ్ చేసేయాలి అని మోషన్ ప్రవేశపెట్టే సిచ్యువేషన్ కూడా ఆయన ప్రవర్తన తీసుకొచ్చింది. హీ క్వశ్చన్డ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ద వర్డ్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, పబ్లిక్లీ అలైనింగ్ విత్ ద ఆర్ఎస్ఎస్ కాల్ ఫర్ ఎ డిబేట్ ఆన్ దెమ్. మనకి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలని ఎందుకు ఉంచాలి, అవి తీసేయాలి అన్నట్టుగా దాన్ని ఆయన పబ్లిక్గా క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో దాని మీద డిబేట్ జరగాలని చెప్పి అంటుంది. సో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి అనుకూలంగా పబ్లిక్గా వాళ్ళతో ఎలైన్ అవుతూ మాట్లాడారు. He has been a champion of parliamentary supremacy in the context of judicial independence and vocal about corruption in the judiciary. ఇప్పుడు జుడిషియరీ వర్సెస్ పార్లమెంట్ అనే డిస్కషన్ మనం తీసుకుంటే ఈయన జుడిషియరీ కన్నా పార్లమెంట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలని భావిస్తారు. ఇండియాలో పార్లమెంటరీ సోవరెంటీయా లేదా జుడిషియల్ సుప్రీమసీయా అంటే దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్. మీరు యూకే పార్లమెంట్ తీసుకుంటే యూకేలో వీ హ్యావ్ పార్లమెంటరీ సోవరెనిటీ, అంటే పార్లమెంట్ ఈజ్ అల్ట్రా పవర్ఫుల్ ఇన్ యూకే, వెరాజ్ ఇన్ యుఎస్ జుడిషియరీ ఈజ్ మోర్ పవర్ఫుల్, జుడిషియల్ సుప్రీమసీ ఉంటుంది యుఎస్లో. కానీ ఇండియాలో వచ్చేసరికి ఇట్స్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్. సో వీ హ్యావ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ జుడిషియల్ సుప్రీమసీ అండ్ పార్లమెంటరీ సోవరెంటీ. కానీ ఈయన జుడిషియరీలో కరప్షన్ ఎక్కువగా జరుగుతుందనే విషయం ఎక్కువగా హెస్ బిన్ వోకల్ అబౌట్ ఇట్ అర్థమేంటో దాని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే జుడిషియల్ ఇండిపెండెన్స్ పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అనే దాన్ని ముసుగ్గా వాడుకొని అక్కడ జరుగుతున్న కరప్షన్ కూడా వాళ్ళు కప్పిపుస్తున్నారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పార్లమెంటరీ సుప్రీమసీని ఈయన సపోర్ట్ చేస్తున్నారు, అంటే పార్లమెంట్ అనేది జుడిషియరీని అకౌంటబుల్ చేయాలి, జుడిషియరీని జవాబుదారీగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పార్లమెంట్ పైన ఉంటుంది అన్నట్టు ఈయన భావిస్తున్నారు. ఇస్ బిన్ ఏ ఛాంపియన్. ఇక్కడ ఛాంపియన్ అంటే మీనింగ్ ఏంటి, సపోర్టర్. ఛాంపియన్ అంటే సపోర్టర్ అని అర్థం ఇక్కడ. While seeking to uphold the supremacy of parliament and to draw a line of acceptable conduct for the judiciary, he entertained an opposition move to impeach Justice Shekhar Kumar Yadav of Allahabad High Court, who had made communally charged remarks in public. చూడండి, while seeking to uphold the supremacy of parliament. సో పార్లమెంట్ యొక్క సుప్రీమసీని అప్హోల్డ్ అంటే డిఫెండ్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో అండ్ టు డ్రా ఎ లైన్ ఆఫ్ యాక్సెప్టబుల్ కాండక్ట్ ఫర్ జుడిషియరీ కూడా ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనడానికి ఒక లైన్ అనేది ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు అనే ఉద్దేశాన్ని మరొకసారి ఇండికేట్ చేయడం కోసం హీ ఎంటర్టైన్డ్ అన్ అపోజిషన్ మూవ్ టు ఇంపీచ్ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్. అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పబ్లిక్లో కమ్యూనల్లీ చార్జ్డ్ రిమార్క్స్, కమ్యూనల్లీ అంటే మతపరమైన కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా కొంచెం హిందుత్వ భావజాలం వచ్చేటట్టుగా శేఖర్ కుమార్ యాదవ్ పబ్లిక్లో మాట్లాడడం అనేది జరిగింది. ఆయన్ని ఇంపీచ్ చేయాలి అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇందాక మన జస్టిస్ వర్మని ఎలాగైతే ఇంపీచ్ చేయాలనుకుంటున్నారు అలాగే శేఖర్ కుమార్ యాదవ్ని కూడా ఇంపీచ్ చేసేయాలి, అంటే రిమూవ్ చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు
అపోజిషన్ పార్టీ వాళ్ళు మోషన్ పెడితే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఎంటర్టైన్ చేశారంటే అర్థం ఏంటమ్మా, ఆ మోషన్ ఆయన యాక్సెప్ట్ చేశారు. మిస్టర్ ధంకర్ acknowledged receiving a motion signed by over 50 MPs for Justice Yadav's removal and said he was verifying their signatures. 50 మంది సిగ్నేచర్స్తో 50 మంది ఎంపీల సిగ్నేచర్స్తో జస్టిస్ యాదవ్ యొక్క రిమూవల్ కోసం పెట్టిన మోషన్ వచ్చిందని చెప్పి ఆయన అక్నాలెడ్జ్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. ఆ సిగ్నేచర్స్ వెరిఫై చేస్తున్నాను అని చెప్పారు. హీ హ్యాడ్ ఆల్సో యాక్సెప్టెడ్ అన్ అపోజిషన్ మోషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఢిల్లీ జడ్జ్. చెప్పాను మీకు, ఢిల్లీ జడ్జిని రిమూవ్ చేయడానికి కూడా అపోజిషన్ పార్టీస్ మోషన్ పెడితే దాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. మిస్టర్ ధంకర్ హ్యాడ్ ఫ్యూ ఆప్షన్స్ అదర్ దాన్ వాట్ హీ డిడ్ గోయింగ్ బై ద రూల్స్ ప్రకారం యాక్సెప్ట్ చేయడం తప్పితే వేరే ఆప్షన్స్ ఏమీ ఆయనకి లేవు. బట్ వాట్ పుట్ హిమ్ ఆన్ ఎ కొలిజన్ కోర్స్ విత్ ద గవర్నమెంట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి 2 జడ్జిలు ఉన్నారమ్మా. జస్టిస్ వర్మ, ఇతను కరప్షన్ కేసులో మాట పడుతున్నారు. అలాగే జస్టిస్ యాదవ్, ఈయన బయట పబ్లిక్ స్పేస్లో అనకూడని మాటలు అన్నారని చెప్పి ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే, జస్టిస్ వర్మతో పాటు జస్టిస్ యాదవ్ని కూడా పీకి పారేయాలి. ఇతను ఒక జ్యుడిషియరీ జడ్జ్ అయ్యి ఉండి అనకూడని మాటలు మాట్లాడుతున్నారు, సో అతన్ని రిమూవ్ చేసేయాలని చెప్పి కూడా అపోజిషన్ పార్టీస్ అడుగుతున్నాయి. గవర్నమెంట్ మాత్రం జస్టిస్ వర్మను మాత్రమే రిమూవ్ చేయాలి, యాదవ్ని టచ్ చేయకూడదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం. ఇప్పుడు అపోజిషన్ ఏం చేసాయి, మిస్టర్ యాదవ్ని మిస్టర్ వర్మని ఇద్దరిని కూడా రిమూవ్ చేసేయాలని చెప్పేసి మోషన్ పెట్టేసాయి. అది ఆయనకి పెడితే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. సో ఇది పరిస్థితి. దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కోపం వచ్చింది, మన గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్కి కోపం వచ్చింది. దట్ పుట్ హిమ్ ఆన్ ఏ కొలిజన్ కోర్స్. కొలిజన్ అంటే ఇంకా గుద్దులాట అనమాట, ఫైట్ లాగా అనమాట. గవర్నమెంట్తో ఆయనకి ఫైట్ వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. హిజ్ రెసిగ్నేషన్ వీకెన్స్ ఇండియాస్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ఒక రకంగా అయితే మరి గవర్నమెంట్తో గొడవ అయినంత మాత్రం ఎందుకు రిజైన్ చేసేయాలి అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే, తన మాట వినకపోతే అక్కడ వైస్ ప్రెసిడెంటే మార్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ జగదీప్ ధంకర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మాట, ఎగ్జిక్యూటివ్ యొక్క మాట వినకపోతే అఫీషియల్గా వాళ్ళే అతన్ని రిమూవ్ చేస్తారు. సో దానికి రాజ్యసభ చైర్పర్సన్ రిమూవ్ చేయడానికి కూడా ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఎందుకంటే రాజ్యసభలో కూడా ఎన్డీఏకి మెజారిటీ ఉంది, లోక్సభలోనూ ఉంది, రాజ్యసభలో కూడా ఉంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిమూవ్ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అలా అఫీషియల్గా ప్రభుత్వంతో రిమూవ్ చేయబడ్డాను అనిపించుకోవడం అవమానకరం. దాని బదులు నేను రిజైన్ చేసేయడం బెటర్ కదా అన్నట్టుగా ఆయన రిజైన్ చేసేసారు. దానికి హెల్త్ అనేది కారణంగా చెప్పారు, కానీ హెల్త్ కారణం అనేది నమ్మశక్యంగా లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక డెమోక్రసీలో రాజ్యసభ చైర్పర్సన్ తన విధిని తనంతట తాను నిర్వర్తించే పరిస్థితి భారతదేశంలో లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట వినకపోతే తన పదవికి గండం అని చెప్పి భావించే పరిస్థితులు వస్తున్నాయి. సో ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించే పరిస్థితులు లేవు అనే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే ఆయన రెసిగ్నేషన్ అనేది పార్లమెంటరీ డెమోక్రసీని వీకెన్ చేస్తుంది అని చెప్పి ఫైనల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి, ఈ ఆర్టికల్లో ఆథర్ యొక్క టోన్ ఏంటి, ఏం చెప్తారు? ఈజ్ ఇట్ సర్కాస్టిక్, వెటకారంగా ఉందా? లేదు. ఈజ్ ఇట్ న్యూట్రల్ అండ్ అనలిటికల్గా ఉందా? పక్కన పెడదాం. ఎప్రిషియేటివ్ అండ్ సింపథెటిక్గా ఉందా? ఎప్రిషియేటివ్ కంటే పాజిటివ్గా లేదు కదా. క్రిటికల్ అండ్ కన్సర్న్డా? న్యూట్రల్ అండ్ అనలిటికల్ అంటే ఆన్సర్ ఏంటి? క్రిటికల్ అండ్ కన్సర్న్. ఎందుకంటే కొంచెం పార్లమెంటరీ డెమోక్రసీని ఇది వీకెన్ చేస్తుంది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అంత పద్ధతిగా లేవు అనే యాంగిల్లో ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి విల్ గో విత్ క్రిటికల్ అండ్ కన్సర్న్. సెంట్రల్ థీమ్ ఆర్ మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్స్ హెల్త్ క్రైసిస్ అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్స్. ఆయన హెల్త్ క్రైసిస్, నిజంగా ఆయనకి హెల్త్ బాగాలేదనేది సెంట్రల్ థీమ్ ఆర్టికల్కి. నో. ఎగ్జిక్యూటివ్ సక్సెస్ ఇన్ కంట్రోలింగ్ పార్లమెంట్ని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేసేసింది అని చెప్పడమా మెయిన్ ఉద్దేశం? లేదు. ద ఇంప్లికేషన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ధన్కర్స్ రెసిగ్నేషన్ ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ఒక వైస్ ప్రెసిడెంట్ ఇలా రిజైన్ చేయడం అనేది పార్లమెంటరీ డెమోక్రసీ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇంప్లికేషన్స్ ఏంటి, అది ప్రాపర్ మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్గా మనం చెప్పొచ్చు. Which of the following can be logically inferred from the passage? Vice presidents are not allowed to accept impeachment motions? No. There were tensions between vice president and the government? Yes. వైస్ ప్రెసిడెంట్కి మరియు గవర్నమెంట్కి మధ్య టెన్షన్స్ ఉన్నాయనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇద్దరి మధ్య సరైన రిలేషన్స్ లేవని తెలుస్తుంది.
జుడిషియరీ హ్యాస్ అన్చెక్డ్ పవర్స్ ఓవర్ పార్లమెంట్. అన్చెక్డ్ అంటే అన్కంట్రోల్డ్. పార్లమెంట్ పైన జుడిషియరీకి ఫుల్ పవర్స్ ఉన్నాయని చెప్పడమా? లేదు. రెసిగ్నేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆల్వేస్ లీడ్స్ టు మిడ్ టర్మ్ ఎలక్షన్స్. మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి దారి తీస్తుంది అనేది కాదు ఇక్కడ పాయింట్. మెయిన్ థింగ్ వచ్చేసి ఇద్దరి మధ్య టెన్షన్స్ ఉన్నాయి అనేది మెయిన్. సారీ, లాజికల్ ఇన్ఫరెన్స్. అలాగే ఇంప్లిసిట్ అజంప్షన్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్స్ మస్ట్ ఆల్వేస్ సపోర్ట్ రూలింగ్ గవర్నమెంట్. రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ చేయాలని ఆదర్ యొక్క అజంప్షనా? జుడిషియల్ అకౌంటబిలిటీ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ పార్లమెంట్. అవాయిడ్ చేయాలా? రాజ్యసభ ఈజ్ ఎ సెరిమోనియల్ బాడీ విత్ నో రియల్ పవర్. అది కూడా అజంప్షన్ కాదు. హెల్దీ డెమోక్రసీ రిక్వైర్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎస్. హెల్దీ డెమోక్రసీ ఉండాలంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్కి ఇండిపెండెన్స్ ఉండాలి. ఇక్కడ రాజ్యసభ చైర్పర్సన్గా ఆయనకి ఇండిపెండెన్స్ లేని పరిస్థితులు మనం చూస్తున్నాము. అలా ఉండకూడదు అనేది ఆధార్ యొక్క అజంప్షన్. అందుకే ఆయన రెసిగ్నేషన్ అనేది పార్లమెంటరీ డెమోక్రసీని వీకెన్ చేస్తుందని కూడా చివరిలో రాశారు. సో ఇంగ్లీష్ ద్వారా మీరు బ్యాంక్ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్సి ఇలాంటి వాటిలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. 999 రూపీస్కి ఇది అందుబాటులో ఉంది. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి వీటన్నిటికీ కూడా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో మన దగ్గర క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్.